ఎంతవరకైనా మేము చెప్పకుంటే ఇదే విధంగా మదనపల్లి కడప ఆదోని కర్నూలు యావత్ స్టేట్ మొత్తం ఇక్కడ ఉంటే రేపు దేశం అంతా ఇక్కడ ఉంటుంది. 8 గంటల టైం ఇచ్చారు సారీ చెప్పమని. తప్పు చేసిన వ్యక్తికి సారీ చెప్పడానికి ఏమి మేము ఇలా చదువుకొని జాబులు చేస్తాం. కట్టకాలదాకా ఎన్టీఆర్ పార్టీకి కట్టగలుగుతున్నారు. అలాంటి వాళ్ళు మరి మాట్లాడినారంటే ఇది ఎంతవరకు సమంజసం? ఆయన సారీ చెప్పమన్నాము అంతే తప్ప ఇంకేమైనా అడిగాము మేము. వాళ్ళ తల్లి గురించి వాళ్ళ చెల్లి గురించి వాళ్ళ ఇంట్లో స్త్రీల గురించి మాట్లాడుతావా? మా హీరో మాకు అవన్నీ నేర్పిలేదు. స్త్రీలకి గౌరవం ఇచ్చమన్నారు, క్రమశిక్షణతో బతకమన్నారు, నలుగురికి మంచి చేయమన్నారు. అది ఎన్టీఆర్. ఈ రోజు వాళ్ళు మా ఇంట్లో ఆడవాళ్ళు మా హీరో వాళ్ళ అమ్మని తప్పుగా మాట్లాడేసి ఈ రోజు వాళ్ళు పోలీసు వాళ్ళు పెట్టుకో మమ్మల్ని లాఠీ చార్జ్ చేపిస్తున్నారు. ఇది ఎంతవరకైనా కరెక్టా? మీరే చూడండి, 48 గంటలు ప్రెస్ మీట్ పెట్టి కన్వీనర్స్ చెప్పారు. సారీ చెప్పుకున్నా లాఠీ చార్జ్ చేస్తున్నారు. రోడ్డు చెప్పుకోవాలా? తిరుపతి నుంచి వచ్చాము, ప్రతి జిల్లాల నుంచి వచ్చాము. లాఠీ చార్జ్ దెబ్బలు తినేదానికే మేము వచ్చింది. సారీ చెప్పేదాకా మేము నుంచి కదిలేదు.